హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు శుభం ఫ్యామిలీ రెస్టారెంట్. కొంతమంది కస్టమర్స్ కి మన శుభం రెస్టారెంట్ అక్కడ క్లోజ్ చేయడం, మళ్ళీ ఇక్కడ రీఓపెనింగ్ చేయడం, ఈ రెండింటి మధ్యన చిన్న కన్ఫ్యూజన్ అనేది అవుతున్నారండి. ఈ వీడియో ద్వారా నేను ఆ కన్ఫ్యూజన్ ని క్లియర్ చేయాలి అని అనుకుంటున్నాను. మన శుభం రెస్టారెంట్ ఇంతకు ముందు నల్లవెల్లి రోడ్ లో ఉండేదండి, బస్ స్టాండ్ బ్యాక్ సైడ్. అక్కడ బిల్డింగ్ అనేది రినోవేషన్ చేస్తున్నారు అన్న రీజన్ చేత మనం అక్కడ క్లోజ్ చేయడం జరిగింది కంప్లీట్ గా. అదే టైంలో మళ్ళీ మనం బయట ఎక్కడైనా రెస్టారెంట్ పెట్టుకోవాలి కాబట్టి మేము ప్లేసెస్ చూస్తున్న టైంలో ఆల్రెడీ హౌసింగ్ బోర్డు లో రాజుగారి కుండపులావ్ అనే రెస్టారెంట్ మనకి హౌసింగ్ బోర్డు లో మెయిన్ రోడ్ లో ఉంటుంది, అది క్లోజ్ చేసి ఉంది. సో మాకున్నటువంటి థాట్స్ కి, మేమున్న ప్లాన్ కి ఈ రెస్టారెంట్ అయితే మేము రన్ చేసుకోగలుగుతాము అని మాకు అనిపించి వీళ్ళ మేనేజ్మెంట్ తో మేము మాట్లాడడం జరిగింది. అమౌంట్ అనేది మాట్లాడుకుని వీళ్ళ దగ్గర ఉన్న ఐటమ్స్ అనేది మనం అమౌంట్ కి కొనుక్కోవడం జరిగింది. సో అక్కడితోనే వాళ్ళకి ఈ రెస్టారెంట్ తో అయిపోయినట్టు. సో ఇక నుండి శుభం రెస్టారెంట్ దీన్ని కంప్లీట్ గా మేనేజ్ చేస్తుంది. సో ఓనర్షిప్ కూడా చేంజ్ అయింది కాబట్టి మన రెస్టారెంట్ నేమ్ అనేది కూడా చేంజ్ అయిపోయి మన శుభం పేరు పైనే ఉంటుంది. ఏమీ లేదండి, ఇంతకు ముందు ఇక్కడ వేరే వాళ్ళు నడిపించుకున్నారు, ఇప్పుడు వాళ్ళు వెళ్ళిపోయారు. ఇక్కడ ఇప్పటి నుండి మనం రన్ చేసుకుంటున్నాం అంతే. సో అక్కడ ఎలా అయితే శుభం రెస్టారెంట్ మేము ఎలా అయితే మేనేజ్ చేసుకున్నామో ఇక్కడ కూడా కంప్లీట్ స్టాఫ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా మన శుభం నుండే ఉంటుంది. కేవలం ప్లేస్ ఒకటి చేంజ్ అయింది అంతే. సో హోప్ యూ అండర్స్టాండ్. శుభం రెస్టారెంట్ ఇంతకు ముందు నల్లవెల్లి రోడ్ లో ఉండింది, ఇప్పుడు హౌసింగ్ బోర్డ్ లో ఉంది, అంతే తేడా. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ చెప్పావా నువ్వు ఇప్పుడు? థ్యాంక్ యూ చెప్పావా? థ్యాంక్ యూ చెప్పావా? ఎవరా బుడ్డ పాప? ఈ చిట్టి పాప ఎవరు వీడియోలో? ఇంత కోపం ఏంట్రా? ఏంటి కోపం? చిట్టి కోపం.